వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్లలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. టీడీపీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత ఎన్టీఆర్ పేరుతో ఉన్న కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. టీడీపీ నాయకులు రమేష్ నాయుడు, సాగునీటి సంఘాల జిల్లా ఉపాధ్యక్షులు టమోటా హుసేన్ సాహెబ్, నూర్ అహ్మద్, పాముల అబ్దుల్ అజీజ్, ఎస్ఎన్ మహబూ అలీ, కడపల చిన్న వెంకటేష్, కొండల షఫీ, మహబూ మాట్లాడుతూ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. కుల మతాలకు అతీతంగా తెలుగు జాతి ఏకం చేయడం కోసం ఎన్టీఆర్ కన్న కలలు సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీవీ, జై బీవీ, జై బీవీ, జై బీవీ, జై బీవీ, జై బీవీ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మా మహానుభావుడు ఎన్టీఆర్ గారు పుట్టినదినం మేము జరుపుకోవడం చాలా సంతోషిస్తూ, ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన పార్టీ పెట్టిన తక్కువ టైంలోనే 9 నెలలకే అధికారం చేపట్టిన వ్యక్తి ఎవరైనా ఉండరా అంటే రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ గారే. ఆయన పార్టీ పెట్టిన విధానం కూడా కూడు గుడ్డ అనే విధానంతో పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగింది. ఆ పార్టీ ఇలాగే ఈ రోజుకి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ పార్టీ ఎప్పుడు కూడా తెలుగు జాతి ఉన్నన్నాళ్ళు కూడా పార్టీ తెలుగు జాతి ప్రజల్లోనే నిలిచిపోతుందని ఇంతటితో ఆశిస్తూ, నా పేరు రమేష్ నాయుడు, గోనెగండ్ల టౌన్ ప్రెసిడెంట్. ఎన్టీఆర్.